హాయ్ ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్కి అయితే వెళ్ళాము. ఇది ఇప్పుడు కాదండి, ఫెబ్‌లో జరిగింది. కానీ నేను అప్పుడు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా, అందుకని అయితే పెట్టలేదు. ఈ పెళ్ళిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కలిసామండి. చాలా ఎంజాయ్ చేసాం మేము. చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే దూరం నుంచి రావాలంటే కష్టం కదండి. ఎవరో ఒకళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఎక్కువగా నేనే మిస్ అవుతాను. ఎందుకంటే పాప అయితే స్కూల్కి హాలిడేస్ పెట్టదు. అందుకు నేను వెళ్ళటానికైతే కుదరదండి. నాకైతే మరీ చెప్పారండి, "నువ్వే ఫంక్షన్‌లకి అటెండ్ అవ్వవు. కంపల్సరీ అయితే నువ్వు రావాలి" అని చెప్పేసేసి అందరూ అన్నారు. మేమందరం ముందుగానే ప్లాన్ చేసేసుకొని 2 డేస్ ముందైతే వెళ్ళామండి. చాలా రోజుల తర్వాత కలిసాం కదా! అందరం బాగా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ పెళ్లి మండపంలో పెద్దవాళ్ళు ఫోటోస్ హడావుడిలో ఉంటే, పిల్లలేమో డాన్స్ వేసే హడావుడిలో వాళ్ళైతే ఉన్నారండి. మేమైతే డ్రెస్ కోడ్స్ అయితే పెట్టుకున్నాము. పిల్లలందరికైతే వైట్ కలర్ అని చెప్పేసి అనుకున్నాము. పెద్దవాళ్ళకొచ్చేసేసి గ్రీన్, బ్లూ కాంబినేషన్‌లో అని చెప్పేసి అనుకున్నామండి. పిల్లలందరికైతే మేము క్లాత్ తీసేసుకొని స్టిచ్ చేపిచ్చాము. నైట్ పెళ్ళండి. చాలా టైట్ అయిపోయాము. కానీ టైట్ అయిపోయినా కూర్చోం కదా! పెళ్ళిలో మన హడావిడి మనం చేస్తూ ఉంటాం కదా! నైట్ డిన్నర్ కూడా 12:30కి అయితే తిన్నామండి. అందరం కలిసే తిందాము అని చెప్పేసేసి అనుకోని లేట్ అయిపోయింది. 12:30కి అయితే తిన్నాము. లాస్ట్‌లో అయితే ఫోటోస్ అయితే దిగాము. పిల్లలందరూ కూడా చాలా రోజుల తర్వాత కలిసారు కదండీ! వాళ్ళు మ్యారేజ్‌లో ఏమీ ఇసికియలేదండి. వాళ్ళంతట వాళ్ళే ఆడుకున్నారు. మా పనుల్లో మేము, వాళ్ళ పనుల్లో వాళ్ళైతే ఉన్నారండి. ఇంకా చివర్లో ఫోటోస్ దిగటానికి రాండి అన్నప్పుడైతే ఈ స్టేజ్ ఎక్కారు. ఇంకప్పుడైతే అందరూ కలిసి పిల్లలందరూ కలిసి వాళ్ళు ఫోటోస్ దిగారు. మేమైతే పెళ్ళికూతురు చేంజ్ చేసుకున్నప్పుడల్లా శారీస్ మేము కూడా చేంజ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ అంత టైం ఎక్కడుంటదండి పెళ్ళిలో. ఒక్కసారి రెడీ అవ్వటానికే సరిపోదు. ఇంకా మళ్ళీ అన్ని శారీస్ అంటే ఏదో అనుకున్నాము. బట్ జరగలేదు. పెళ్ళికి 1 మంత్ బిఫోరే మనం షాపింగ్ అయితే చేస్తాం కదండీ! శారీస్, జ్యువెలరీస్, బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకుంటాము. కానీ పెళ్లి టయానికి ఏదో ఒకటి మిస్ అవ్వటం, ఆ హడావిడి అయితే సరిపోతుంది. కానీ పెళ్ళిలో అయితే బాగా ఎంజాయ్ చేసామండి. చాలా రోజుల తర్వాత కలిసాం కదా! ముందుగానే ప్లాన్ వేసుకున్నాం కదా! ఎవరు మిస్ అవ్వకుండా రావాలి అని చెప్పేసి అనుకున్నాం కదా! అలానే జరిగింది. రింగ్స్ గేమ్‌లో మా కోడల్ని 3 టైమ్స్ గెలిపిద్దాం అనుకున్నామండి. కానీ అది జరగలేదు. అప్పుడు అనుకున్నాం, ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ జరగవు కదా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాము. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగినా చివర్లో అయితే ఏడవాలి కదండీ! అదేనండి అప్పగింతల టైంలో. అప్పగింతలప్పుడైతే నేనైతే వీడియో తీయలేదండి. నేను ఆ ప్లేస్‌లోనే లేను. బట్ ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోతాం కదండీ అందరం. బట్ ఏది ఏమైనా మ్యారేజ్ మాత్రం చాలా బాగా జరిగిందండి. అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదా! బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. పెళ్ళి అయిపోయిన తర్వాత మా గ్యాంగ్ మొత్తం ఫోటోస్ దిగటమే సరిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై